ఈ వేసవిలో వరుస చిత్రాలు అభిమానుల్ని సందడిలో ముంచెత్తాయి. 2012లో విడుదలైన సినిమాలన్నీ వసూళ్లు బాగానే రాబట్టాయి. రచ్చ, దమ్ము, గబ్బర్ సింగ్, అధినాయకుడు లాంటి ప్రాజెక్టులు అభిమానులను ఆకట్టుకోగా త్వరలో మరిన్ని సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది కథానాయకులందరికీ బాగా కలిసొచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నితిన్ లాంటి యువ హీరోలకు సైతం చాలా కాలం తర్వాత హిట్ అందింది. ఇదే కోవలో మరికొంతమంది కథానాయకులు బాక్సాఫీస్ దగ్గర అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవలసిన పేరు మంచు మనోజ్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రత్యేక పాత్ర కోసం బాలకృష్ణను ఒప్పించి తొలి విజయాన్ని అందుకున్నాడు ఈ కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ ఆహార్యం అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఫలితంగా తమ సినిమాకు భారీ విజయం ఖాయమని కథానాయకుడు మనోజ్, నిర్మాత లక్ష్మీ ప్రసన్న కొండంత నమ్మకంతో ఉన్నారు. జూన్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రాయుడు చంపాలనుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అదే కాపాడాలనుకుంటే ఆ యముడైనా తీసుకెళ్లలేడు. ఇదే జాబితాలో నిలిచే మరో సంచలన చిత్రం ఈగ. భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత మేలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కారణంగా జూన్ లో విడుదల చేయనున్నారు. జోలికి రావద్దు, చంపేస్తా. నానిని మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా విజయం సాధించి తీరాల్సిన పరిస్థితిలో ఉన్న మరో కథానాయకుడు అల్లు అర్జున్. జూలై 6 నుంచి జులైగా సందడి చేసేందుకు ఈ హీరో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆడియో సంచలనం సృష్టించింది. అర్జున్ తో పాటు కథానాయిక ఇలియానా, దర్శకుడు త్రివిక్రమ్ సైతం ఖచ్చితంగా విజయం సాధించి తీరాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఫలితంగా జులైపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎక్కడికి? ఐపీఎల్ సీజన్ కదా, చిన్న బెట్టింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైనోడు సార్, నా దగ్గర ఎవరు డబ్బులు కొట్టలేదు. తెలివైనోడు ఎవడో అలా చెప్పడం. చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పపోతే అలా. జూలై చివరి వారంలో ఓ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. చాలా కాలం తరువాత పూరి జగన్నాథ్, రవితేజ దేవుడు చేసిన మనుషులుగా అభిమానుల్ని అలరించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై చివరి వారంలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు పూరి ప్రకటించాడు కూడా. లోపల నుంచి ఐడియాలు తన్నుకొచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా? ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. నీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటిది. ఇక్కడ నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే ఇది ఇక్కడి నుంచి క్లాక్ కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది, నో పిసికేసుకుంటూ ఉంటాం. అలాంటిది
సో ఏంటంటే ముందెళ్ళి పని నేర్చుకో. ఇప్పటి వరకు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తుల పాత్రల్లో కనిపించిన నాగార్జున షిరిడి సాయిబాబాగా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో జూలై 10న విడుదల కానుంది. సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర కథానాయకుల కాంబినేషన్ లో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందన అందుకుంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఓనమాలు సైతం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంది. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి తరువాత ఆ స్థాయిలో వస్తున్న రాజేంద్ర ప్రసాద్ సినిమా ఇదే కావడం ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.